చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது எதிர்க்கக்கூடிய காட்சிகளை உருவாக்கி ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ఈరోజు నేను మా మాజీ శాసనసభ్యుల సోదరులు మల్లాది విష్ణు గారు కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారిని చూసి వారికి చాలా ఆనందంగా వారి యొక్క ఆశీస్సులు కోరుకోవడం జరిగింది. దేవుడిని ఒకటే కోరుకున్నాం, దేవాలయ పవిత్రతని, దేవాలయాల్లో ఈ దేవాలయంలో ఎటువంటి అపచారాలు జరగకుండా ఇక్కడ భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మేలు జరిగే విధంగా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే విధంగా, తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ఉండాలని చెప్పని దేవుడిని వేడుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు 5:30 ప్రాంతంలో నేను మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరం కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. ఆయన యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు, ముఖ్యంగా దేవాలయ వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆయనే అందరినీ కాపాడాలి అని చెప్పి ఆయన వేడుకున్నాం.